పడము ఆత్మకు శాంతి గురీంద్ర చెప్పవే అని అడుగుతారు శౌనకాది మహర్షులు సూకుని. ఈ కలియుగంలో ఉండేటటువంటి ప్రజలు కొన్ని రకములైన ఇబ్బందులతో బలహీనతలతో బాధపడుతుంటారు. అలసులు, ఏ పని చేయాలన్నా అలసత్వం. భగవంతుడిచ్చినటువంటి అపూర్వమైన ఆయుర్దాయాన్ని, అపూర్వమైన కాలాన్ని నిద్రలో ఎక్కువగా వెచ్చించడానికి, ఎక్కువగా ఇవాళ చేయవలసిన పని రేపు చేద్దామని, ఇప్పుడు చేయవలసిన పని గంట తర్వాత చేద్దామని వాయిదా వేస్తూ ఉత్సాహంగా ఏ పనిని చెయ్యకుండా, మనుష్యుడిగా పుట్టాను, ఇంత గొప్ప ఆయుర్దాయం ఇచ్చాడు, దీన్ని నా ఆత్మోద్ధరణ కొరకు ఉపయోగించుకోవాలన్న పూనిక కోల్పోయి ప్రవర్తించే లక్షణము కలియుగమునందు ప్రధానం. అలసులు, మందబుద్ధులు, ఎన్ని విన్నా ఎన్ని చదివినా బుద్ధిని పట్టుకునేవి తక్కువగా ఉంటాయి. ఎప్పుడు భోగ సంబంధమైన విషయములు మనసుని పట్టుకున్నంతగా, ఆకర్షించినంతగా, ఉత్సాహపరిచినంతగా ఆధ్యాత్మిక విషయాలు పట్టుకో. అలసులు, మందబుద్ధీకులు, అల్పతరాయుడు. 100 సంవత్సరముల ఆయుర్దాయం నిజానికి కలియుగంలో భగవంతుడిచ్చినప్పటికీ 100 సంవత్సరముల పరిపూర్ణంగా ఆరోగ్యంతో, ధారణాశక్తితో, జ్ఞాపక శక్తితో, స్ఫురణ శక్తితో జీవించేవారు తక్కువ. కాబట్టి అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకల్పులు, ఎన్ని ఔషధాలు కనిపెడుతుంటారో అంతకు మించి రోగాలు వస్తుంటాయి. ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు. ఎంత ఉండనివ్వండి, భగవంతుడు నాకేమి ఇవ్వలేదు అన్న భావన కన్నా తనకి ఇంకా ఏదో లేదన్న అసంతృప్తి ఎక్కువగా ఉంది. మందభాగ్యులు, సుకర్మములిప్పి చెయ్యజాల. ఏదైనా మంచి పని చెయ్యవలసి వస్తే, తన జీవుణ్ణి తాను ఉద్ధరించుకునే మంచి పని ఇది అంటే అదే వెనక్కి పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అదే ఇంద్రియాలకి సంబంధించిన సుఖం, ఇంద్రియాలకి సంబంధించిన సంతోషం కాసేపు కళ్ళకి ఇంపుగా ఉంటుంది, చెవులకి ఇంపుగా ఉంటుంది, ముక్కుకి ఇంపుగా ఉంటుంది, స్పర్శకి ఇంపుగా ఉంటుంది అన్న దానికోసం పరుగులు తీస్తాడు. కాబట్టి సుకర్మములివ్వి చెయ్యజాలవి కలియుగమందు మానవులు. కలియుగంలో ఇదంతా కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత బుద్ధికి పట్టేటువంటి జాడ్యం. అటువంటప్పుడు విరుగుడేది అంటే దానికి విరుగుడు ఒకటి భగవంతుని యొక్క నామ సంకీర్తన. నామస్మరణాధన్యోపాయం నహిపశ్యామో భవతరణి. కలియుగంలో నామ సంకీర్తనం కన్నా గొప్పది లేదు. అయితే మీరు ఒక్కటి ఆలోచించండి, నామ సంకీర్తనం అన్నది ఎప్పుడు వస్తుంది? నేను రామ 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 అని 10 మాటలు అనాలంటే నాకు రాముడి మీద ప్రీతి ఉండాలి. నాకు రామచంద్రమూర్తి మీద ప్రీతి ఉందనుకోండి, నాకు అస్తమానం ఆయన స్మరణలోకి వస్తున్నాడు అనుకోండి, నేను రామ రామ అంటాను. అసలు నాకు రాముడి మీద ప్రీతి కన్నా ఇతర విషయముల ఎందుకు ప్రీతి అనుకోండి. అసలు రాముడు స్మరణకే రానప్పుడు నేను రామ రామ అని ఎందుకంటాను? నేను అననే అనను. అంటే నామస్మరణ యాంత్రికంగా చేసి తీరుతానని చెయ్యడం కొంతవరకు చెల్లుతుంది. కానీ అప్రయత్నంగా ఎప్పుడు అదే పనిగా భగవంతుడి జ్ఞాపకానికి వస్తూ భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించాలి అంటే దానికి భక్తి ప్రధానమై ఉండాలి. అది బరువైపోకుండా ఉండాలి. నా కొడుకుని స్మరించడం నాకెంతో సంతోషకారకమై, ఎన్ని మాటలు స్మరించినా సంతోషమైనట్టు. నా కూతుర్ని జ్ఞాపకం తెచ్చుకోవడం నాకంత సంతోషమైనట్టు. నా మనవల్ని స్మరించడం నాకంత సంతోషమైనట్టు. భగవంతుణ్ణి ఎంత స్మరించినా విసుగురాక, భగవంతుని యొక్క కథలు చెప్పుకుంటూ భగవంతుని యొక్క నామాన్ని చెప్పుకోవడం అంత తేలిక విషయం కాదు. అంత తేలిక విషయం కాదు. కాబట్టి దానికి ముందు తప్పకుండా ఏది ఉండాలి అంటే భక్తి ఉండాలి. భక్తి ఉన్నదనుకోండి, భగవంతుని మీద ప్రేమ ఉన్నదనుకోండి, ఆ నామం తప్పకుండా జ్ఞాపకానికి వస్తుంది. అందుకే కలియుగంలో భగవంతుడు ఏది చూస్తూ ఉంటాడు అంటే మన యొక్క మనస్సులలోకి చూస్తూ ఉంటాడు. మీరు అందుకే చూడండి, దక్షిణాయనంలో విష్ణుమూర్తి ఏం చేస్తూ ఉంటారు అంటే యోగ నిద్రలో ఉంటారు. దక్షిణాయనం అంతా కూడా పుణ్యప్రదమైనటువంటి కాలం. నిజానికి దక్షిణాయనంలోనే మనం పుణ్యకర్మలన్నీ చేస్తాం. మనం చేయవలసిన పుణ్యకర్మలు ఏ ఉన్నాయో అవన్నీ దక్షిణాయనంలో వస్తాయి. మీరు ఏ గొప్ప గొప్ప మాసాలు తీసుకుని ప్రయత్నం చేయండి. ఆశ్వీజ మాసం మీరు చూడండి, దేవీ నవరాత్రులు. కార్తీక మాసం చూడండి,
భేదం లేకుండా ఆరాధనా పద్ధతి, తేలికగా దీపం వెలిగించి ధరించడం, ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు మార్గశిర మాసం నడుస్తోంది. మాసానాం మార్గశీర్షోహం అంటాడు. మాసములలో మార్గశిర మాసాన్ని నేని అన్నాడు విష్ణుమూర్తి. అంత గొప్ప మార్గశిర మాసం కానివ్వండి, శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజలు, శ్రావణ మాసం కానివ్వండి, ఇవన్నీ దక్షిణాయనంలో వస్తాయి. అంటే ఒక పిల్లవాడు కష్టపడవలసిన సమయంలో కష్టపడితే చాలా బాగా ఉత్తీర్ణుడవుతాడు. దక్షిణాయనంలో పుణ్యకర్మలను బాగా ఆచరిస్తే వాడు భగవంతుడి కృపకు పాత్రుడవుతాడు. అందుకని యథార్థానికి చాలా పుణ్యప్రదమైన కాలం జీవుడికి ఏది అంటే దక్షిణాయన పుణ్యకాలం. దక్షిణాయన పుణ్యకాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటాడో అంత ఉత్తమ గతులు పొందుతాడు, అంత ఉత్తర గతులు పొందుతాడు. కాబట్టి దక్షిణాయనం యథార్థానికి జీవుడి పరంగా ఆలోచన చేసినప్పుడు చాలా శక్తివంతమైనటువంటి కాలం. ఆ సమయంలో నిజానికి విష్ణుమూర్తి ఏం చేస్తుంటారు అంటే యోగ నిద్రలో ఉంటారు. నిద్రపోతున్నవాడు మనం ఏం మంచి పనులు చేస్తే మాత్రం చూస్తాడు అంటే ఆ నిద్ర మరలా తామసిక నిద్ర కాదు, ఒళ్ళు తెలియకుండా పడుకుని నిద్రపోయే నిద్ర కాదు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం అన్నారు. ఆయన నిద్ర యోగ నిద్ర. నిద్ర ఒక ముద్ర. ఆయన కళ్ళు మూసుకుని మన మనస్సులోకి చూస్తూ ఉంటాడు. మనకి ఎంత భక్తి ఉంది, ఎంత ప్రేమతో మనం చేస్తున్నామన్నది చూస్తూ ఉంటాడు. మనం ఎంత పట్టుకొచ్చాం పదార్థం అన్నదానికన్నా ఎంత ప్రేమతో పట్టుకొచ్చామన్నదానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమాద్ధంజలవతి సమర్ప్యై చేతస్సరసిజముమానాదభవతే సుఖీనావస్థాతుం జనైహ నజానాది కిమహో అంటారు శంకరులు శివానందలహరి. మనం ఏం పట్టుకొచ్చామన్న దానికన్నా మన మనసు ఆయన దగ్గర ఎంత పెట్టాం, ఎంత ప్రేమతో ఆయన గురించి ఆలోచిస్తున్నాం అన్న దానికే భగవంతుడు పెద్దపీట వేస్తాడు. అందుకే మీరు కలియుగంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరో వాళ్ళని పైన కూర్చోబెట్టి భగవంతుడి కింద కూర్చుంటాడు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం పక్కనే ఉన్నటువంటి శ్రీకాళహస్తి క్షేత్రం. శ్రీకాళహస్తి క్షేత్రంలో నిజానికి తిన్నడు ఏమీ తిరిగకపోయినా ఉక్కిట పట్టిన నీరు తీసుకొచ్చి శివలింగం మీద ఉడిసిన, ఎంగిలి మాంసం ముక్క నైవేద్యం పెట్టిన, కాలి చెప్పు కూర్చగా నిర్మాల్యాన్ని తీసేసిన, ఇది శివలింగం అంటే శివుడే, ఆయన తినాలని అంత ప్రేమగా చేశాడు కాబట్టి తీసుకున్నాడు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ దక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అంటారు. అంత ప్రేమ ఎక్కడ ఉంటుందో దాన్ని భగవానుడు స్వీకరిస్తాడు. అందుకే జగన్నాథస్వామి వారి విషయంలో కూడా కలియుగంలో ఇదే నిరూపణమైంది. నాకు కావలసినది ఏది అంటే ఆర్తి, నాకు కావలసింది ఏది అంటే నా మీద ప్రేమ. నా మీద అంత ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ నేను పరిమితులు అన్న మాటకి కట్టుబడకుండా ప్రవేశిస్తాను. ప్రవేశించి అనుగ్రహిస్తానని చెప్పడానికి జగన్నాథస్వామిగా ఆవిర్భవించాడు. ఆవిర్భవించడానికి కొత్తగా వచ్చినవాడు కాదు. ఆ కృష్ణ పరమాత్మయే లోకంలో జగన్నాథుడిగా ప్రకటనమయ్యాడు. నిజానికి కృష్ణ పరమాత్మ యొక్క అవతారాన్ని పరిపూర్ణ అవతారం అంటారు. అంటే అన్ని అవతారముల యొక్క తేజస్సు ఎందులో వెళ్ళిపోతుందో దాన్ని పరిపూర్ణ అవతారం అంటారు. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ కృపాహంకార నిర్మాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అన్ని అవతారముల యొక్క తేజస్సు ఏ అవతారంలో వెళ్ళిపోయిందో దాన్ని పరిపూర్ణ అవతారం అంటారు. పరిపూర్ణ అవతారం కృష్ణ భగవానుడి యొక్క అవతారం. అటువంటి పరిపూర్ణావతారమైన కృష్ణావతారము యొక్క కొనసాగింపే యథార్థానికి జగన్నాథస్వామి అవతారం. అయితే అసలు నిజానికి జగన్నాథుడు ప్రకటన